హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పాకిస్తాన్కి ఇండియాకి మధ్య తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో పాకిస్తాన్ యొక్క స్థితిగతులు అందరికీ తెలుసు. అయినా కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు భారీ ఎత్తున చేస్తూ అసలు నిజం చెప్పాలంటే ఇంత పిచ్చోళ్ళ పాకిస్తాన్ వాళ్ళు అనిపిస్తుంది. పిచ్చోళ్ళు కూడా కాదు, వేషనాలుగా అలా అనిపిస్తుంది. అందుట్లో రీసెంట్ గా ఒక సెనేటర్, పాకిస్తాన్ సెనేటర్ ఫిమేల్ ఈవిడ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కాదు ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఈవిడ పేరు పల్వాసా మహమ్మద్ జోయా ఖాన్. ఈవిడ పాకిస్తాన్ సెనేటర్ అన్నమాట. పల్వాసా మొహమ్మద్ జోయా ఖాన్. ఈవిడ నిజం చెప్పాలంటే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఒక మహిళ మాట్లాడిన విధంగా మాట్లాడాలి. కానీ ఈవిడ హద్దులు దాటి రెచ్చిపోయి చండాలంగా మాట్లాడింది అనమాట. పాకిస్తాన్ లోకి సింధు జలాల్ని ఆపేసిన విషయం మనందరికి తెలిసిందే. తద్వారా భారతదేశం మన కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంటున్న విషయం తెలిసిందే. సో చేసిన తప్పు వాళ్ళు దానికి శిక్ష అనుభవించక తప్పదు, ఇది మాత్రం వాస్తవం. అయితే ఈవిడంటది సింధు నది జలాలు ఇవ్వకపోతే రక్తం పారేలా చూస్తామని చెప్తూ అసలు ఎంత పిచ్చిగా మాట్లాడింది అంటే ఆవిడ అంత పిచ్చిగా మాట్లాడింది. బ్రెయిన్లెస్ క్యాండిడేట్ లా మాట్లాడింది. పాకిస్తాన్ అంట సింధు నది జలాలు ఇవ్వకపోతే రక్తం పారుతుందంట. ఇది ఆవిడే మాట్లాడలేదు. అదేవిధంగా బల్బల్ భుట్టో అని ఇంకో అతను ఉంటాడు, ఆయన కూడా సేమ్ రక్తం పారిస్తా అని చెప్పాడు. ఏంటి, సింధు నది జలాలు రాకపోతే ఆ సింధు నది జలాల్లో ఇండియన్స్ రక్తం పారిస్తా అని చెప్పారు. ఇక్కడ పల్వాసా మొహమ్మద్ జోయా ఖాన్ అదేవిధంగా బిలాల్ భుట్టో వీళ్ళిద్దరు కూడా సేమ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఇండియన్స్ అంతా గాజులు తొడుక్కున్నారా అని మనం అడగడానికి ముందే ఆవిడే అంటుంది, ఇదంతా మేము చేస్తాం, చేయకపోతే మేము గాజులు తొడుక్కుని ఉన్నాం అనుకుంటున్నారా అంటుంది. ఆవిడ గాజులు తొడుక్కుందో లేదో మనకు అనవసరం, కానీ ఈవిడ మాట్లాడిన మాటలు మాత్రం చాలా చాలా వివాదాస్పదం. ఇంత ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఈవిడ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ఇంకో దారుణమైన ప్రసంగం ఏంటంటే అయోధ్యలో అంట మళ్ళీ తిరిగి బాబ్రీ మసీదు నిర్మిస్తారంట. ఏంటి, పాకిస్తాన్ నుంచి వచ్చి అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మిస్తారంట. దానికి మొదటి ఇటుక వాళ్ళ జనరల్ చీఫ్ అసీం మునీర్ చేసుకుని ఆ ఇటుకను అక్కడ పెడతారంట. అసలు కొద్దిగా ఆలోచన అంటే పాకిస్తాన్ లో మీరు ఏదో చేస్తుంటే అది ఇండియన్స్ కి ఏమీ తెలియదని భ్రమలో బ్రతుకుతుంది పాపం ఈ మహా తల్లి. ఎందుకంటే ఈవిడ బుర్ర అరికాలు కన్నా దిగిపోయి చిటికినేలు చివర్లో ఉందేమో. అమ్మా, మీ అసీం మునీర్ అనే వ్యక్తి, మీ జనరల్ ఎప్పుడైతే ఇండియాకి సంబంధించి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సంబంధాన్ని తెలుపుతూ కాశ్మీర్ ని మన బాడీ పార్ట్ గా వర్ణిస్తూ ఎప్పుడైతే దాడికి తెగబడ్డాడో అప్పటి నుంచి గాయబ్, కనిపించట్లేదు సార్. ఎక్కడున్నాడో అంటే పారిపోయి బంకర్ లో దాక్కున్నాడంట, వణుకుతున్నాడంట, వాష్రూమ్ కూడా వెళ్తలేదంట. మరి అటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి అసీం మున్నీర్ ని తీసుకొచ్చి బాబ్రీ మసీద్కి ఇటుక బేరుస్తాడు, అక్కడ నుంచి తాపీ పని చేస్తాడు, ఆ తర్వాత ట్యాపులు బిగిస్తాడంటే ఎట్టమ్మా, ఎవరు నమ్ముతాడు? ఏ అసీం మున్నీర్ అనే వాడిపైన నమ్మకం లేక, ఇటు జనరల్ గా సైనికులు ఒప్పుకోలేక దగ్గర 250కి పైగా ఆర్మీ ఆఫీసర్స్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. 1500 మంది జవాన్లు రిజైన్ చేశారు. అయ్యా పాకిస్తానా, మీకో దండం, మీ ఆర్మీకో దండం. ఆ గన్నుల్లో వంకరపోయిన బ్యారర్లు ఉన్నాయి, అదేవిధంగా బుల్లెట్లు తుప్పు పట్టిపోయినాయి. నిన్నటికి నిన్న విన్యాసాలు చేస్తున్నటువంటి ఆర్మీ ఫ్లైట్స్ అన్ని కుప్పకూలిపోతున్నాయి, ఏది సర్వీసింగ్ సరిగా చేయించట్లేదు, అన్ని తుప్పు పట్టిపోయి ఉన్నాయి. ఈ యుద్ధానికి వెళ్తే మేమంతా ఎక్కడ చచ్చిపోతాం రా బాబు అంటూ ఒక్కొక్క ఆర్మీ జవాను గుక్క పట్టి ఏడుస్తూ ఉన్నారు. ఇండియా మీదకి యుద్ధం వద్దు బాబోయ్, వెళ్తే మేము తిరిగి రాము అని. అటువంటి తరుణంలో ఈవిడంట పల్వాసా మహమ్మద్ జోయా ఖాన్ అనే ఆవిడ సెనేటర్ పదవిలో ఉండి సిగ్గులేని మాటలు మాట్లాడతాం. అంటే ఏంటంటే మన ఇండియాకు వచ్చి అయోధ్య రామాలయం దగ్గర ఈవిడంట కట్టిద్దంట. ఏం కట్టిద్ది ఆవిడ? అక్కడ బాబ్రీ మసీద్ అంట తిరిగి నిర్మిస్తుందంట. అమ్మా, నీకు ఒక విషయం తెలియట్లేదమ్మా, మీ దగ్గర ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసా? బలోచి లిబరల్స్ చంపేస్తున్నారు మీ సొంతోళ్ళనే. పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్నే కొట్టుకొని చచ్చిపోతున్నారు. బెలూచి లిబరల్స్
ఇప్పటి వరకు 200 మందిని చంపేసామనేసి వాళ్ళే స్వయంగా ప్రకటించుకుంటున్నారు. ఫస్ట్ వాళ్ళని కరెక్ట్గా కట్టడి చేయండి, వాళ్ళని కంట్రోల్ చేయండి. పాకిస్తాన్లో సొంత బెలూచియన్స్ వాళ్ళే మిమ్మల్ని చంపేస్తున్నారమ్మా. అదే కాకుండా ఏ వెహికల్స్ అయితే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ వైపు వస్తూ ఉన్నాయో ఆ వెహికల్స్ ని మధ్యంతరంగా ఆపేసి ఇండియాతో యుద్ధం వద్దురా బాబు అంటూ మీరు డొక్కురారీలో తీసుకొస్తున్న తుప్పు పట్టిన ఆయుధాలను ఉన్నాయి కదా, వాటిని తీసుకెళ్ళకండి, వాటి వల్ల మన సైనికులే చచ్చిపోతారని ఆ టైర్స్ ని పేల్చేస్తున్నారు. తెలీదా మీకు? మీ సొంతగా మీ దగ్గరే మీ సరౌండింగ్స్ లో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికే ఆర్మీ ఆఫీసర్స్ వెళ్తే ఆ పోలీసులే మీరు ఇటు రావద్దు, మీ ఆర్మీ వాళ్ళు ఇటేం పని రా అని అడుగుతూ ఉన్నారు. అంటే మీ జనరల్ వచ్చినా కూడా ఏం పీకలేరని వాళ్ళే చెప్తున్నారు. అటువంటి పరిస్థితి మీ పాకిస్తాన్లో పెట్టుకొని అసలు రొట్టె దొరకాలంటేనే కొన్ని ప్రాంతాల్లో కరువు అయిపోయి పాలు దగ్గర దగ్గర 200 రూపాయలు లీటర్ పెట్టి కొనుక్కుంటూ మీరు దరిద్రమైన బతుకులు బ్రతుకుతూ ఉన్నారే. మళ్ళీ మా ఇండియా పైన చూసి మా ఇండియాలో ఏదేదో చేస్తాను ప్రగల్భాలు పలకటం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? మీ అంతటి మీరే చెప్తాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడి పేరు వచ్చేసి అబ్బాస్, వీడు రైల్వే మినిస్టరు. వీడు చెప్తున్నాడు మా దగ్గర 150 అణ్వాయుధాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి ఇండియా అని చెప్తూ ఉన్నాడు. ఏమన్నంటే కరెక్ట్ గా ఇండియాకి గురిపెట్టి ఉన్నాయని చెప్తున్నారు. అబ్బా అన్నా, నీ దగ్గర ఎన్ని ఉన్నాయి అన్న అణ్వాయుధాలు? 150 ఉన్నాయా? అన్ని పేల్చేస్తా ఒకసారి. ఆహా, అంటే మా దగ్గర ఏమి లేవన్నా, మా దగ్గర డిఫెన్స్ సిస్టమ్ ఏమి లేదా మా ఇండియా దగ్గర? అంటే మా ఆర్మీ ఉట్టిగా చేతులు కట్టుకు మూసుకొని కూర్చుంది అనుకుంటున్నారా? అరే ఆల్రెడీ ఇక్కడ ప్రధానమంత్రి నేను రెడీరా మీరు వెళ్ళిపోండి అని చెప్తూ ఉన్నాడంట. మాకు కూడా వార్తలు అలాగే వస్తాయి, వెళ్ళిపోండి రా అంటున్నాడంట. కానీ మా వాళ్ళే ఎందుకు లేని ఆలోచించి అవుతున్నారు. ఎందుకు ప్రజలు అనవసరంగా చాలా మంది పాకిస్తాన్ లో కూడా చచ్చిపోతారు, రక్తపాతం అవసరమా అని అవుతూ ఉన్నారు. కానీ మీరు ఇలాగ రెచ్చగొట్టే ప్రయత్నాలు, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, 150 ఇండియా వైపు గురిపెట్టి ఉన్నాయి, మా దగ్గర రక్తాలు ఏర్లై పారిస్తాం సింధు నదిలో. మరి ఇప్పటి వరకు ఎందుకు చేయలేదురా? 10 రోజులు అవుతుంది కదా, మేము బంద్ చేసి 9 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు ఎందుకు చేయట్లేదు మీరు? ఏమనంటే ఆ తుప్పు పట్టిన విమానాలతో విన్యాసాలు చేయడానికి ట్రై చేసి కూలిపోయి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు. అది మన కళ్ళారా చూస్తున్నాము. మీ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటో మా అందరికి క్లారిటీగా తెలుసు. అవన్నీ సగం తీవ్రవాదులకే ఇచ్చారు. అయినా సిగ్గులేదు. మీ డిఫెన్స్ మినిస్టర్ చెప్తున్నాడు కదరా, మీరే దరిద్రులని. ఎందుకంటే తరతరాలుగా మేము ఈ తీవ్రవాదాన్ని పెంచి పోషించి డబ్బులు తీసుకొచ్చి తీవ్రవాదానికి పెట్టి తీవ్రవాద సంస్థలకు పెట్టి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి పాకిస్తాన్ సంకనాగిపోయింది. మా దగ్గర ఏమీ లేదు ఇప్పుడంతా డొల్లా అని చెప్పాడు కదా. అయినా కూడా మీకు బుర్రలకు ఎక్కట్లేదా? అసలు ఈవిడైతే ఒక మహిళ ఉండి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎంత దారుణంగా మాట్లాడిందంటే, అమ్మా నువ్వు ఇండియాలోకి వస్తావో లేదో తెలియదు కానీ సర్జికల్ స్ట్రైక్ పేరుతోటి ఇంతకు ముందే మేము పాకిస్తాన్లోకి వచ్చి కొన్ని ప్రాంతాలని నేలమట్టం చేసి కొన్ని సంస్థల్ని నిర్వీర్యం చేసి తీవ్రవాదులకి ఇండియా యొక్క పవర్ ఏంటో మేము చూపించాం. అర్థమైందమ్మా? అంతేకాదు మీరు ఇప్పటి వరకు కుక్కల్లా నక్కల్లా నక్కి దొంగల్లా మా ఇండియాలోకి జొరపడ్డారే తప్పించి ఒక మొగజాతిలాగా ఒక మగాళ్ళలాగా ఒక వీరులాగా ఇప్పుడు మా ఇండియాలోకి ప్రవేశించలా, ఎల్ఓసి క్రాస్ చేయాల. ఇప్పుడు కొత్తగా వస్తున్న సమాచారం ఏంటంటే మన లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి ఏదైతే ఉందో పాకిస్తాన్ని మన ఇండియాని సపరేట్ చేసేది, అక్కడ గతంలో ఎక్కడైతే గాజా టన్నల్స్ ఏర్పాటు చేసుకుందో అలా టన్నల్స్ ఏర్పాటు చేసుకుని ఆ టన్నల్స్ ద్వారా ఇండియాలోకి వచ్చి ఇటువంటి దారుణ హింసాకాండాలు కాశ్మీర్లో మొన్న జరిగినటువంటి హింసాకాండాలు చేస్తున్నారనేది ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. ఏంటి? టన్నల్స్, నెంబర్ ఆఫ్ టన్నల్స్ ఇండియా లోపలికి ఈ తీవ్రవాదులు తవ్వున్నారు. ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి గాజా మొత్తం ఎలా టన్నల్స్, అండర్ గ్రౌండ్ టన్నల్స్ తవ్వారో అలాగే ఇండియాలో కూడా అండర్ గ్రౌండ్ టన్నల్స్ తవ్వారనేది నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్ చేస్తుంది. కొద్దిగా మా వాళ్ళు ఆల్రెడీ అన్ని బొక్కలు బూట్ చేస్తున్నారమ్మా. మీరు ఏదో వాళ్ళు బొక్కలు తవ్వారు, ఆ బొక్కల్లోంచి వచ్చేసి ఒక ఇటుకేదో మోసుకొచ్చి అక్కడ పెడదాం అనుకుంటా. మీరు అక్కడ ఎన్ని ఇటుకలు పెట్టాలంటే మీ జీవితంలో యుద్ధం కనుక వచ్చిందంటే పాకిస్తాన్లో 10 మంది కూడా మిగలరమ్మా. ఇప్పటికే జవాన్లు పారిపోయి వాళ్ళని యుద్ధం చేయండి అంటే గడగడ వణికిపోతూ ఏడుస్తూ సొంత బెల్జిస్తాన్ లో ఉన్నటువంటి లిబరల్స్ వాళ్ళు ఫైట్ చేస్తూ మీ బ్రతుకులే దిక్కుమాలిన బ్రతుకులు అయిపోయింది. గతంలో నేను ఒక వీడియో చూసా, కొంతకాలానికి
మా పాకిస్తాను చంద్రమండలం చేరుకుంటుంది అన్నాడు ఆడు. రిపోర్టర్ అదేంటి అలా అన్నారు, చంద్రమండలం ఎలా చేరుకుంటుంది? చంద్రమండలంలో తాగడానికి నీళ్ళు ఉంటాయా? ఉండవు. ఉండడానికి ఇల్లు ఉంటాయా? ఉండవు. చేతిలో డబ్బులు ఉంటాయా? ఉండవు. కానీ ఆక్సిజన్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇంకొక 10 సంవత్సరాల్లో మా పాకిస్తాన్ కూడా అలాగే అయిపోతుందంటూ సొంత పాకిస్తానీనే ఎద్దేవా చేసిన పరిస్థితి. అటువంటి దరిద్రమైన బతుకులు మీరు సెనేటర్ గా ఉన్నంత మాత్రాన పగలబడిపోయి ప్రగల్భాలు పలికి ఏదో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు. ముఖ్యంగా మా ఇండియన్స్ ఇప్పటి వరకు ఒక్క ఆర్మీ ఆఫీసర్ కూడా వెన్ను చూపి రిజైన్ చేసి మేము వెళ్తామని చెప్పాల. మీ పాకిస్తాన్ లో లాగా ఎదురొడ్డి పోరాడటానికి ఎప్పుడెప్పుడా అని ఊవిల్లోరుతున్నారు. అసలు ఇండియన్ ఆర్మీ దాకా ఎందుకు? నిజం చెప్పాలంటే భారతీయ పౌరుల్ని వదిలేస్తే చాలు మిమ్మల్ని తొక్కి తొక్కి నారతీస్తారు. మీ దగ్గర ఉన్నటువంటి ఆ తుప్పు పట్టిన గన్నులు, ఆ సర్వీసింగ్ చేయలేని ఫ్లైట్లు, చివరికి వాటికి డీజిల్ పెట్రోల్ పోయించే స్థితిలో కూడా మీరు లేరనేసి వార్తలు బయట బాగా ఉన్నాయమ్మా. ఫస్ట్ మీరు డీజిల్ కొనుక్కోండి, పెట్రోల్ కొనుక్కోండి, ఫ్లైట్లకి అన్నిటికీ గన్నుల్లో హోల్స్ పెట్టి సర్వీసింగ్ చేయించుకోండి. లేదనుకోండి మిమ్మల్ని మీ వాళ్ళే చంపేస్తారు. తూ అంటే తా అంటే మిలిటరీ వాళ్ళు వచ్చి గవర్నమెంట్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం పాకిస్తాన్ లో పరిపాటే. ఇప్పుడు అది కూడా మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఎప్పుడు మా ఇండియన్ ఆర్మీ మీ మీద పడి దాడి చేస్తూ కూడా మీరు ఊహించలేరు. ఇప్పటికే నిద్ర రాకుండా పడుకుని ఉంటారు మీరంతా. సో ఇకపై నాకు జాగ్రత్తగా ఉండండి. ఏమైనా తినాలన్నా తాగాలన్నా మీ కోరికలు కొంచెం ఎక్కువ ఖర్చు అయినా పర్లేదు, తీసుకొని తిని తాగండి. అర్థమైందమ్మా? అండ్ ఇంకోటి హఫీజ్ నయీం, వీడిని కూడా జాగ్రత్తగా ఉండమండి. ఎందుకంటే చాలా ఎక్కువ వాగాడు. మన మోడీ గురించి వాగాడు, ఇండియా గురించి వాగాడు, చాలా చాలా వాగాడు. వీడు కూడా ఎక్కడో డూప్లికేట్లు 5 తయారు చేయించుకొని అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాడంట. ఎన్ని డూప్లికేట్లు ఉన్నా కూడా మాకు ఒరిజినల్ గుర్తించడం వచ్చమ్మా. వాడిని కూడా సరైన సమయం చూసి ముద్దుగా పైకి పంపించే ప్రయత్నాలు మా ఇండియన్ ఆర్మీ చేస్తుంది. సో పాకిస్తాన్ లో లాగా పిరికి పందులు కాదు మా ఇండియన్ ఆర్మీ. గట్టిగా ధీటుగా సమాధానం చెప్తారు. చివరి రక్త బొట్టు వరకు, చివరి శ్వాస వరకు దేశం కోసం పోరాడే ఏకైక ఆర్మీ ఇండియన్ ఆర్మీ. అది తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.